బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంది. కేసులో ఈ నెలాఖరులోపు దర్యాప్తు అధికారులు కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేయించింది. అప్పట్లో పీసీసీ చీఫ్గా ఉన్న ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భాగోతం వెలుగు చూసింది. దాంతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దీనిపై విచారణ జరిపించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు 600 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ఫోరెన్సిక్ సాక్ష్యాలను కూడా సంపాదించారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్ కుమార్, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణలను అరెస్టు చేశారు. ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ను నిందితుడిగా పేర్కొన్నారు. సిట్ ఇన్ఛార్జిగా హైదరాబాద్ సిపి సజ్జనార్ నియమితులైన తర్వాత వేగం పెంచిన అధికారులు దాదాపు 600 మందికి పైగా వ్యక్తుల నుంచి కీలక వాంగ్మూలాలను సేకరించారు. దాంతోపాటు సాంకేతిక ఆధారాలను కూడా సంపాదించారు. ఈ నెలాఖరులోపు కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించనున్నారు. ఛార్జ్షీట్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుల పేర్లను ప్రస్తావించనున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావును విచారించినప్పుడు అంతా పెద్దయినా చెప్పినట్లు చేశామని చెప్పారు. మిగతా నిందితులపై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పనిచేశామని వెల్లడించారు. ఈ క్రమంలో ఛార్జ్షీట్లో ఎవరెవరి పేర్లు పేర్కొన్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తరంగిణి, రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో కూడా ఈ నెలాఖరుకు సంబంధించిన దర్యాప్తు అధికారులు ఇప్పటికే కోర్టుకు మరి ఛార్జ్షీట్ను కూడా సమర్పించినట్టుగా తెలుస్తూ ఉంది. నెలాఖరు లోపు కూడా ఇదంతా జరిగేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎలాగైనా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలంటూ కూడా భావించినటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి కొంతమంది పలువురు కీలక నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే అప్పట్లో ఉన్నటువంటి పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో తన ఫోన్ కూడా మరి ట్యాప్ చేశారంటూ కూడా, దాంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భాగోతం వెలుగు చూసిందనేది తెలుస్తూ ఉన్నది. అయితే దాంతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దీనిపైన విచారణ జరిపించారు. దర్యాప్తులో కూడా దాదాపు 600 మందిని నుంచి కూడా వాంగ్మూలాన్ని కూడా సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫోరెన్సిక్ సాక్ష్యాలకు కూడా సంపాదించినట్టుగా తెలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, దాంతోపాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, డిఎస్పీ ప్రణీత్ కుమార్, అట్లాగే టాస్క్ ఫోర్స్ డీజీపీగా పనిచేసినటువంటి రాధాకృష్ణను కూడా మరి అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ను కూడా నిందితుడిగా ఇందులో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సిట్ ఏదైతే ఉందో, సిట్ ఇన్ఛార్జిగా హైదరాబాద్ సిపి సజ్జనార్ నియమితులైనటువంటి తర్వాత వేగవంతం పెంచారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి దాదాపు అధికారులు 600 పైగా కూడా వ్యక్తులను నుంచి కూడా కీలక వాంగ్మూలాన్ని కూడా సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు కొన్ని సాంకేతిక ఆధారాలను కూడా సంపాదించారు ఈ కేసుకు సంబంధించి అనే దాని కూడా వినిపిస్తూ ఉంది తరంగిణి. అయితే ఈ నెలాఖరులోగా కోర్టుకు ఛార్జ్షీట్లు కూడా సమర్పించారున్నారు దీనికి సంబంధించి అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది.
అదే ఈ చార్జ్షీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతల పేర్లను కూడా ప్రస్తావించనున్నట్లు కూడా సమాచారం అయితే అందుతున్నది. ప్రభాకర్ రావును విచారించినప్పుడు కూడా తను చెప్పినటువంటి ఒక అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. సో ఆ సమయంలో అంత పెద్ద ఆయన చెప్పినట్టుగానే చేశామని చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా. సో ఆ అంశంతోనే ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది ఫోన్ ట్యాపింగ్లో అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే మిగతా నిందితులపైన కూడా నుంచి కూడా ప్రత్యేక ఆదేశాల మేరకు కూడా పనిచేశామనే దాన్ని కూడా వెల్లడించారు. ఈ క్రమంలోనే చార్జ్షీట్లో ఎవరెవరి పేర్లు ఉంటాయనే దాని మీద కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ సిట్కి సంబంధించి కూడా 60 మందికి పైగా కూడా దీంట్లో అంటే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ జరిగి ఉండవచ్చు అనే దాని మీద కూడా ప్రముఖులని అదేవిధంగా రాజకీయవేత్తలని చాలామందిని కూడా మరి ఈ సిట్టు బృందం అంతా కూడా విచారించింది. చివరి మొబైల్లను కూడా పరిశీలించిందని చెప్పుకోవచ్చు. గతంలో 2014 నుంచి 2023 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడింది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఏదైతే విమర్శ వినిపిస్తూ ఉన్నదో దానికి ఇప్పుడు సిట్టు ప్రత్యేకంగా మరి 600 మందికి పైగా కూడా మరి వారి చెప్పినటువంటి వాంగ్మూలాన్ని సేకరించింది. సో చార్జ్షీట్ని కూడా మరి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నెలాఖరు లోపల కోర్టుకి సమర్పిస్తారు. అయితే ఇందులో చాలా కీలక నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి అనేది తెలుస్తున్నది తరంగిణి. బీఆర్ఎస్ పార్టీ గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన వారు, అదేవిధంగా పార్టీకి అత్యంత దగ్గర సన్నిహితులైన ఉన్నటువంటి వారి పేర్లను కూడా ఇందులో చార్జ్షీట్లో కూడా పేర్కొన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు పేర్లు మాత్రం స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఐటీ అండ్ పురపాలక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్, దాంతోపాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుకు సంబంధించి కూడా సో వీరి ముగ్గురు డైరెక్షన్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే దాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో దాంతోపాటు ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారికి సంబంధించి కూడా వారి దాంపత్య జీవితంలో కూడా ఎంటర్ అయిపోయి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ జీవితాలను కూడా కొల్లగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అంటూ కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి. మరి నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అనే దాని మీద ఒక ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా. ఏ ఒక చిన్న ఆధారం దొరికినా కూడా దాన్ని పెద్ద కోణంలో కూడా చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ను కూడా లోతైనటువంటి విచారణ కూడా చేపడుతున్నటువంటి నేపథ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ధర్నాలకు వెళ్ళినా లేకపోతే నిరసనకు వెళ్తున్నా ఏదైనా ప్రోగ్రాం పెట్టాలనుకున్నా కూడా మా ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అరెస్టులు చేశారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి జైలుకి పోవడానికి కూడా కొన్ని కుట్రలు చేసి కూడా పంపించారు అన్నదాన్ని కూడా ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూనే ఉంటారు. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా క్లారిటీగా చెప్తా ఉంది ఇందులో ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఒకవేళ జరిగినా కూడా ప్రభుత్వానికి ఒక గూఢాచార వ్యవస్థ అనేది ఉంటుంది. ఇంటెలిజెన్స్ అనేది తప్పకుండా ఏ ప్రభుత్వానికైనా ఏ రాష్ట్రంలోనైనా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వాటిని వాడుతూ ఉంటారు. దేశ భద్రతకు సంబంధించి, రాష్ట్ర భద్రతకు సంబంధించి నక్సలైట్లు, ఉగ్రవాదులు దాడులకు పాల్పడినటువంటి సందర్భాల్లో ఈ గూఢాచార వ్యవస్థని యూజ్ చేసి కూడా, ఇంటెలిజెన్స్ వ్యవస్థని యూజ్ చేసి కూడా ముందుగానే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకొని సో దాన్ని అరికట్టే విధంగా ముందుకు వెళ్ళేటటువంటి నేపథ్యాలు ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా అట్లాంటి సందర్భాల్లో ఈ ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తూ వారికి సంబంధించిన ఫోన్ డేటాని కూడా మరి ట్యాప్ చేయబడుతుంది. ఇదంతా కూడా ప్రజల రక్షణ కోసమే చేయబడుతుంది అని కూడా చాలాసార్లు కేటీఆర్ బహిరంగ మీడియాలోనే మాట్లాడుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ రాజకీయ ఫోన్లు కానీ, లేకపోతే రాజకీయ నాయకుల ఫోన్లు కానీ, లేకపోతే సెలబ్రిటీస్ ఫోన్లు కానీ వినాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి కర్మ బీఆర్ఎస్ పార్టీకి మాకు ఎందుకు ఉంటుందంటూ కూడా ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలామంది నేతలు మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఈ కేసుకు సంబంధించి ఈ నెలాఖరు లోపల ఛార్జ్షీటు కోర్టు ముందుకు వెళ్తుంది కాబట్టి బీఆర్ఎస్ నాయకుల్లో కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారనే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరెవరి పేర్లు అందులో చేర్చారు, ఏం జరగబోతుంది, నిజంగానే
ఆ నాయకుల పేర్లు ఉంటే వారు జైలుకు వెళ్ళడం తప్పదా అంటూ కూడా బీఆర్ఎస్ నేతల్లోనే కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు సంబంధించి కూడా అగ్రనాయకులకు సంబంధించి కూడా కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళకు కూడా కొంతమంది మాజీ మంత్రులు కూడా టచ్లో ఉంటూ ఏం జరుగుతుంది ఏంటి అనేదాన్ని కూడా కొంత ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు అన్నదాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. కొంత బీఆర్ఎస్ పార్టీలో ఈ ఛార్జ్షీట్కు సంబంధించిన పేర్లు ఏమున్నాయి అన్నదాని మీద కూడా కొంత గుబులు అయితే పుట్టుకున్నది. మరి చూడాలి ఈ నెల ఎండింగ్ వరకు కూడా మరి కోర్టు దీనికి ఏం తీర్పు ఇవ్వబోతుంది, ఏం జరగబోతుంది ఏంటి అనేదాన్ని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుల పేర్లను ప్రస్తావించనున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రభాకర్ రావు విచారించినప్పుడు అయితే అంతా పెద్ద ఆయన చెప్పినట్లు చేశామని చెప్పారంట. అండ్ మిగతా నిందితులు అయితే పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పనిచేశామని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు పేర్కొన్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.